19 సంవత్సరాల ఫీమేల్. ఈరోజు మనకి పెయిన్ అబ్డామిన్తో లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి సఫర్ అయితే మన దగ్గరికి వచ్చారు. ఈరోజు టెస్ట్లన్నీ చూసి ఎండోస్కోపీ ప్లాన్ చేయాలని డిసైడ్ చేశామండి. ఎండోస్కోపీకి ముందు తను కొద్దిగా కంగారు పడింది, భయపడింది. ఇంకో అంతా పెట్టేస్తారని అంటే తను కౌన్సిల్ చేసి ఎండోస్కోపీ రూమ్ తీసుకొచ్చాం. ఆల్రెడీ ప్రొసీజర్ అయిపోయింది. మీరు ఏంటంటే ఆ అమ్మాయి మాటల్లోనే వింటే మీకే తెలుస్తుంది ఎలాగేం చేస్తారు. నీకేమనిపించిందో ఒకసారి చెప్పు. నేను చాలా 5 రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాను. ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చేస్తే బ్లడ్ టెస్ట్ చేసి ఎండోస్కోపీ చేయాలన్నారు. ఎండోస్కోపీ చేసే ముందు చాలా భయపడ్డాను. ఆ భర్త అంతా కడుపులో పంపిస్తాను. చేసుకున్న తర్వాత ఏమనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. మీరు కూడా చేయించుకుంటే ఎండోస్కోపీ అనేది అపోహ చెందాల్సిన అవసరం లేదు. మీకు చేయించుకోవచ్చా, రికమెండ్ చేయాలంటే చెప్పవచ్చా? ఓకేనా? 19 ఇయర్స్ ఫీమేల్ మన దగ్గరికి పెయిన్ అబ్డామిన్ అనే 3 డేస్ నుంచి కంప్లైంట్తో ఉంటే మన దగ్గరికి వచ్చారండి. ఎగ్జామిన్ చేసి ప్లానింగ్ ఫర్ ఎండోస్కోపీ ప్లాన్ చేసాము. దానికి ఇనీషియల్గా తను భయపడింది. తను కౌన్సిల్ చేసి ఎండోస్కోపీ ప్లాన్ చేశామండి. ఎండోస్కోపీ అనే దాని మీద నేను అభిప్రాయం ఎదుగుతో తెలియజేస్తుంది. నాకు చాలా కడుపు నొప్పి వచ్చింది, చాలా సఫర్ అయ్యాను. ఫస్ట్ టైం ఎండోస్కోపీ చేశారు. నేను చాలా భయపడ్డాను. 10 మినిట్స్ అలా అయింది, బాగా చేశారు. ఎండోస్కోపీ ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, భయపడకండి.